ఇక ఆ తర్వాత మరొక గొప్ప నాయనారు ఉన్నారు. ఈ నాయనార్లందరూ ఎక్కువగా తమిళ భాషలో ఉన్నవాళ్ళు, కన్నడంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళంతా అరవ భాష వాళ్ళు. అందుకే వీళ్ళ పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. గుగ్గిలపు కలశ నాయనారు అని ఒక ఆయన ఉన్నాడండి. గుగ్గులు లేక గుగ్గిలపు కలశ నాయనారు ఆయన పేరు. ఎందుకు ఈ పేరు వచ్చింది ఆయనకి? ఆయనకి శివుడికి గుగ్గిలం వేయడం ఇష్టంట. ఎక్కడికి వెళ్ళినా కొంపటి పట్టుకెళ్ళి ఆ కొంపట్లో గుగ్గిలం వేసి శివ అని పొగట్టేవాట. మనకైతే ఇంటికి ఎవరైనా వస్తే పొమ్మని లేక పొగట్టేవాళ్ళం. పద్మాకర్ గారు ఇంటికి వచ్చారు, మధ్యాహ్నం భోజనం పెట్టాలి. ఈయన గొంతెమ్మ కోరికలకు భరతాడేమో అనుకుంటే ఈయన పోవాలంటే ఏం చేయాలి? కాస్త పొగ అగరత్తులు బాగా కట్ల కింద వెలిగిస్తే ఆ పొగ పీల్చలేక అడిగి పారిపోతాను నేను. అందుకని ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని పొమ్మని లేక పొగ పెట్టేవాట. పొగ తట్టుకోలేక వాడైపోయేవాడు అనమాట. అందుకని ఈ సామెత పుట్టింది. ఏమిటా సామెత? పొమ్మన లేక పొగ పెట్టుట. నన్ను ఒకసారి అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్న వేశారు. నేను అవధానం చేసినప్పుడు అప్రస్తుతం అడుగుతారు కదా, చూశారుగా మొన్న కూడా మీరు. అందులో ప్రశ్న వేశాడు ఒక ఆయన. ఏమని? కాకరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా, అవునా అన్నాడు. అవును నిజమేనండి, ఇంటి దగ్గర కాకి వచ్చి కావు కావు అని అరిస్తే చుట్టాలు వస్తారండి. ఈ వచ్చిన చుట్టాలు పోవాలంటే ఏం చేయాలన్నాడు ఆయన. మీ ఇంటి వాడిని అరవమని చాలు అన్నాను. కాకరిస్తే కావు ఏమొస్తారు, ఎవరు వస్తారు? చుట్టాలు వస్తారు. కావు కావు అని అరిస్తే చుట్టాలు వస్తారు. వచ్చిన చుట్టాలు పోవాలంటే ఇంటి ఆవిడ అరిస్తే చాలు. ఏయ్ చుట్టాలారా వచ్చారా అని అరిచిందా కర్ర వచ్చుకుని ఏ మళ్ళీ వస్తే ఒట్టు అన్నాను. అలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. ఈ గుగ్గిలపు కలశ నాయనారు గారు చాలా గొప్ప పరమభక్తుడు. ఈయన కథ చెప్పుకునే ముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకోవాలి. ఆయన ఊరు గురించి చెప్పుకోవాలి. చోళమండలంలో తిరుక్కడ ఊరని ఉంది. చాలా పవిత్రమైన ఊరు అనమాట అది. ఈ తిరుక్కడ ఊరిలో శివుడు ఉన్నాడు. నిజానికి ఆ తిరుక్కడ ఊరిని సంస్కృతంలో అమృత గ్రామం అని పిలుస్తారు. అమృతం అక్కడ ఒలికింది అని పేరు అనమాట. అందుకే అది అమృత గ్రామం అట. నాశనము లేని పవిత్రమైన గ్రామం అది. ఆ గ్రామంలో ఉన్న శివుణ్ణి అమృత ఘటేశ్వరుడు అంటారు. కారణం ఏమిటో తెలుసుగా? ఆ ఊళ్ళో ఒక శివలింగం ఉండేది. ఆ శివలింగం స్వయంభూలింగం. ఈ లింగాన్ని పూజించడానికి ఒక రోజున దేవతలు వచ్చారు. అప్పుడే అమృత మథనం అయ్యిందిట. అమృత మథనంలో పాలసముద్రం చిలికిన కథ మీకు నేను చెప్పక్కర్లేదుగా, అయినా క్లుప్తంగా చెబుతాం. క్షీరసాగరాన్ని దేవతలు దానవులు మథించారు. మథించగానే అందులో అనేక వస్తువులు పుట్టే ఆఖరణ అమృతం కూడా పుట్టింది. ఈ అమృతాన్ని మోహిని రూపంలో ఉన్న స్వామివారు దేవతలకు ఇచ్చాడు, రాక్షసుల్ని చావగొట్టాడు. ఆ తర్వాత దేవతల్ని ఏదైనా ఒక పరమ పవిత్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ అమృతం తాగండి అన్నట్ట. వెంటనే వాళ్ళు భూలోకానికి వచ్చారట. ఇవి పురాణాల్లో ఉండవు, స్థల పురాణాలు కదా ఇవి, నాయనార్ల చరిత్రలో ఉంటాయి. అందుకని వాళ్ళు తమిళనాడులో చోళమండలంలో ఈ తిరుక్కడ ఊరికి వచ్చారు. అక్కడ శివలింగం దగ్గర ఈ అమృత భాండం పెట్టి ఎదురుగుండా ఉన్న సముద్రంలో స్నానం చేశారు. కడలి అంటే సముద్రం కూడా కదా. ఆ సముద్రంలో స్నానం చేసి అమృతం తాగడానికి రాగానే ఈ అమృతం కొండ ఎంత పెకలించినా లేవలేదు. కొండలా ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయి వీళ్ళు లాగే కొద్దీ ఇంకా ముందుకెళ్ళి శివలింగంలో కలిసిపోయింది. మన అమృత ఘట్టం ఈ లింగంలో కలిసిపోయింది. అమృతం లేకపోతే మనం ఎలా బతుకుతాం అనుకుని వీళ్ళంతా, స్వామి అమృత ఘట్టం నీలో కలిసిపోయింది కనుక ఈ రోజు నుంచి నువ్వు అమృత ఘటేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతావు. ఈ అమృత ఘట్టం నీలో ఉంచుకుని మాకు మాత్రం తాగడానికి మళ్ళీ అమృతం ఇవ్వమనగానే ఆయన కొండలో మరో కొండతో పట్టుకొచ్చి అమృతం వాళ్ళకిచ్చి పంపాడు. అందుకని అమృత భాండము అక్కడ ఉన్న శివలింగములో కలిసిపోవటం వల్ల అక్కడ శివుణ్ణి అమృత ఘటేశ్వరుడు అన్నారు. ఆయన ఏం తాగుతాడు? అమృతం తిరిగి దేవతలకే ఇచ్చేశాడు. కానీ అమృత ఘట్టం అందులో కలవడం వల్ల మాత్రం శివుడికి అమృత ఘటేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట. ఎంత గొప్ప శివుడు అర్థమైందా మీకు? ఇప్పటికీ ఉంది అమృత ఘటేశ్వరుడు ఊరు. మనం తమిళనాడులో చాలా ప్రాంతాలు చాలా గొప్ప ఉన్నాయి. అసలు మనకి పక్క రాజమండ్రిలో ఉన్న గుళ్ళే తెలియవు. రాజమండ్రి దగ్గర బిక్కవోలు అనే ఊరుందా, అక్కడ ఆ బిక్కవోలు దగ్గర పెద్ద అద్భుతమైనటువంటి ఆ పెద్ద బ్రహ్మదేవం ఏదో అది పొలాల్లో ఉంటుంది. ఆనాటి చాళుక్యులు కట్టించిన పెద్ద శివాలయం, మహాద్భుతమైన ఆలయం. ఇటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఏమీ చూడకుండా ఇంట్లో కూర్చొని హాయిగా వేళకంతా భోజనం చేయటం, ఓ రూపాయి సంపాదించుకోవడం, లేదా ఆచం బోచం కౌర్లు. ఆవిడ అలా చేసిందిట, ఈవిడ ఇలా చేసిందిట అని చేతులు తిప్పుకోవడం. వాడిని వీడు తిట్టుకోను, వీడు వాడు తిట్టుకోను. చివరికి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఎప్పుడు ఒకటే బతుక జీవితంలో. ఒక్కనాడు పరమ పవిత్రమైన ఆలయాలకి వెళ్ళక
అర్చన చెయ్యక దర్శనము చేసుకోక జీవితం తినడం కోసం నిద్రపోవడం కోసం ధన సంపాదనకి వెచ్చిస్తే చివరికి చచ్చి వచ్చేదమ్మలో వాళ్ళు పురుగులై పుడతారు, తెలియదు. కానీ చాలా అద్భుతమైన ఆలయం అమృత ఘటేశ్వర ఆలయం. తిరుక్కడవూరుని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట గూగుల్లో. అమ్మవారి పేరు అభిరామ. అయ్యవారేమో అమృత ఘటేశ్వరుడు, అమృత ఘటం ఇరుక్కుపోయి తయారైన స్వామి. అమ్మవారి గురించి కూడా తెలుసుకోవాలి. అభిరామ. తమిళులు అమ్మన్ అంటారు, మనం తెలుగులో అమ్మ అంటాం. వాళ్ళు నకారం చేరుస్తారని చెప్పారు కదా, నకార పొల్లు. అమ్మన్ అంటే అమ్మవారు అన్నమాట. ఈమె అసలు పేరు ఎవరికీ తెలియదు. స్వామివారు అమృత ఘటేశ్వరుడైతే ఈవిడ కూడా అమృత ఘటేశ్వరి పక్కన ఉండడం వల్ల. కానీ అభిరామ అమ్మన్నని ఎందుకన్నారో తెలుసుకోవాలి మనం. పూర్వం ఆ ఊళ్ళో అభిరామ భట్టారకుడు అని ఒక పండితుడు ఉండేవాడు. సంస్కృతంలో బాగా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళని, వేదం చదువుకున్న వాళ్ళని భట్టారుడు లేక భట్టారకుడు అంటారు. నన్నయ్య భట్టారకుడు. ఈ భట్టారక శబ్దం పాండిత్యానికి పెట్టింది పేరు. భట్టారకుడు అంటే నిజానికి ఎవరో తెలుసుగా మీకు? బృహస్పతి. బృహస్పతికే భట్టారకుడు అని పేరు. అందుకే బృహస్పతి వారాన్ని, గురువారాన్ని భట్టారక వారం అంటారు. గుర్తుపెట్టుకోండి. భట్టారక వారం అంటే గురువారం. బృహస్పతి సంస్కృత శబ్దం వికృతి అయిపోయి బెస్త అయిపోయింది. బెస్తవారం అని కూడా అంటారు కొంతమంది. అందుకే బేస్తవారం బెస్తవారం అంటారే. బృహస్పతి ప్రకృతి, బెస్త వికృతి. అందుకే చేపలు పట్టేవాళ్ళంతా మేము బృహస్పతి వంశవాళ్ళం అండి, అందుకే మేము బెస్తవాళ్ళం అండి అంటారు కూడా. మహాత్ములే, అందరూ గొప్పవాళ్ళే. కాకపోతే చదువు మానేసి కొంతమంది దెబ్బతినచ్చు, అది వేరే విషయం. ఏది ఏమైతేనే అభిరామ భట్టారకుడు పరమ పండితుడు. తమిళులు ఏమంటారు? భట్టార్ అంటారు తమిళంలో. అభిరామ్ భట్టార్ అనేవారు. ఈయనకి శివుడి మీద కంటే అమ్మవారి మీద ఎక్కువ భక్తి. ఇద్దరు ఒకటే అని తెలుసున్నా అయ్యవారు నీకంటే మా అమ్మే మా గొప్పది అంటారట. అలాగే కొంతమంది ఏమో అమ్మ కంటే శివుడే గొప్ప అంటారు. ఈ భక్తులకి రకరకాల పెచ్చలు ఉంటాయండి. ఈయన రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా, అమ్మవారికి ఎదురుగుండా కూర్చుని ఈ రెండు చేతులు నాభి దగ్గర పెట్టుకునేవాట. అంటే ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి పెట్టుకుని నాభి దగ్గర, బొడ్డు దగ్గర పెట్టుకుని అమ్మకేసి అలా నిశ్చలంగా చూస్తూ అమ్మను చూస్తూ ఉండేవాడు. కళ్ళు మూసుకునేవాడు కాదు. అమ్మవారికి ఎదురుగుండా కూర్చుని కళ్ళు అలా తెరిచి ఆవిడ్నే చూస్తూ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే నవార్ణ మంత్ర జపం చేస్తూనే ఉండేవాడు. పరమభక్తుడు ఆయన. సాధారణంగా ఈ జపాలు చేసేవాళ్ళు ఎవరన్నా వస్తే టక్కన లేచిపోవడం, లేదా అటు వెళ్ళడం, మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకోవడం. ఫోన్ పోతే బాగా తెలుస్తుండే. పారాయణ చేసేవాళ్ళకి, జపం చేసేవాళ్ళకి ఫోన్ వెంటనే తెలిసిపోతున్నమాట. అసలు సైలెంట్లో పెట్టి కూడా అటు చూసి మధ్యలో హలో నేను పారాయణలో ఉన్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అంటూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎంత మహానుభావులో! రామాయణం, భాగవతం, దేవీ భాగవతం ఇవి పారాయణ చేస్తున్నంతసేపు సల్లే. ఇక కొంతమంది పురాణం చెబుతున్నప్పుడు కూడా మధ్యలో అనుమానం అనమాట. పక్కకి ఫోన్ మోగేస్తుంది, ఎవడు చేస్తున్నాడు ఏమిటో, మళ్ళీ ఏమన్నా ప్రోగ్రాం పిలుస్తారు, ఏ ద్వారకా తిరుమలలో అయినా సప్తాహం పెడతారేమో అని మళ్ళీ బెంగ. మా ఐదారు కూడా పొమ్మంటే 10 పిచ్చి, ఈ సెల్ పిచ్చి. సెల్ మాట్లాడుకుంటూ గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చేయొద్దండి మీరు. అబ్బో చాలామంది ఎత్తేస్తున్నారు. అంటే మొగమాటానికి అంత విధంగా చెప్పండి, నేనేమనుకోను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ గుళ్ళో నిశ్చలముగా 5 నిమిషాలు ఉండలేకపోతున్నాం. పారాయణ చేస్తున్నప్పుడు కానీ, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ నిశ్చలంగా ఉన్నాడు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడండి. అందుకని నేను కఠోరంగా ఉంటాను అక్కడ మాత్రం. మీరు అలా ఉండండి, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. జపం చేస్తున్నప్పుడు అలా భగవంతుడికే చూస్తూ ఆ నామం చేయాల్సిందే, ఆ మంత్రం చేయవలసిందే. ఆ సమయంలో ఇక పక్కవాడు డొక్కలో పొడిచినా కదలకూడదు. కాబట్టి ఈ మహానుభావుడు అభిరాముడు అమ్మవారికి ఎదురుగుండా కూర్చుని అమృత ఘటేశ్వరికి ఎదురుగుండా అలా మంత్రజపం చేస్తూనే ఉండేవాడు. పక్కన ఎవరొచ్చినా తెలిసేది కాదు, కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉండేవాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజుగారు అక్కడికి వచ్చాడు. ఈ ఊరి గురించి తెలుసు ఆయనకి. తరచుగా ఈ ఊళ్ళో ఉన్న గుడికి దర్శనానికి వచ్చేవాడు రాజుగారు. అలాగే ఆ రాజుగారు అక్కడికి వచ్చాడు. రాజుగారు రాగానే అక్కడ వాళ్ళందరూ రాజుగారు వస్తారు, లేవండి 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 అన్నారు. అందరూ లేచారు, కానీ ఈయనకి అసలు ఏం తెలియట్లేదు, అలాగే ఉన్నాడు. భటులకు తెలుసు ఇతని గొప్పతనం, అందుకని ఇతన్ని మాత్రం లేవమనలేదు. అతనే రాజుగారిని చూస్తే లేస్తాడు, మహాత్ముడు, ఆయన లేపితే పాపమని భటులు ఏమనడం లేదు. ఇంతలో రాజుగారి దగ్గరికి వచ్చారు, ఈయన మాత్రం అలా లేవకుండా ఉన్నాడు.
రాజుగారు కొర చూశారట ఈ అభిరామ భట్టర్ కేసి. ఆయన స్పందించలేదు. వెంటనే ఈయన గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పూజ చేసి ఇప్పుడైనా స్పందిస్తాడేమో చూస్తే ఈయన స్పందించలేదు. ఇంక రాజుగారికి నసాలానికి అంటేది కోపం. ఇంకేముంది, అప్పుడప్పుడు మన పారాయణ పరులు కొంత దుర్వాసులు విశ్వామిత్రులు అయిపోయినట్టు అయిపోయాడు. ఈయన కూడా అయిపోయి వెంటనే ఆ అభిరామ భట్టారకుడి దగ్గరకు వచ్చి భుజాలు పట్టుకుని గుంజి ఊపి లేపి నిలబెట్టాడు. ఆయన ఉలిక్కి వెళ్ళొచ్చి, మహారాజా తమరా వచ్చారు, నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం చెబుతున్నది. అంటే రాజు విష్ణు స్వరూపుడు, విష్ణువు కానివాడు రాజు కాడు. అంతటి మహాత్ముడివి నువ్వు వచ్చితే నేను చూడలేదు, నన్ను క్షమించు అని ఇలా రెండు చేతులు జోడించి, ఎంతసేపు అయిందంటే ఎంతసేపా, వచ్చి అరగంట దాటి పూజ కూడా చేయడం అయిపోయింది, లేవలేదు. సర్లే భక్తుడివిలో ఉన్నావు కాబట్టి నిన్నేం అనకూడదు అని రాజుగారు లోపల కొంచెం కోపంగా ఉన్నా అణుచుకుంటూ, ఇతడు పండితుడని అందరూ చెబుతున్నారు, భక్తుడు అంటున్నారు, ఇతన్ని పరీక్షించాలనుకున్నాడు. అనుకుని ఇవాళ తిథి ఏమిటి అన్నట్ట. ఆ రోజు అమావాస్య, నిజానికి ఆ రోజు తిథి అమావాస్య. ఈ అభిరామ భట్టారకుడికి ఆ అమ్మవారిలో లయమైపోయాడు. అమ్మవారి నెత్తి మీద ఉన్న చంద్రుడే కనపడుతోంది, ఆ చంద్రబింబం తప్ప ఏం కనపడటం లేదు కదా. ఈ రాజుగారు గట్టిగా ఏమిటి తిథి అనగానే ఈరోజు పూర్ణిమ అన్నాడు. పైగా కార్తీక పూర్ణిమ అన్నాడు. అది కార్తీక మాసం అమావాస్యట. మండిపోయింది దానికి. ఏమిరా అమావాస్య పూర్ణిమ, ఏ పంచాంగకర్తలారా మీరంతా చెప్పండి అన్నాడు ఆయన. అమావాస్యనండి అన్నారు వాళ్ళు. మరి ఈయనంటే పూర్ణిమ అంటాడు. రాజుగారు వస్తే లేవలేదు సరి కదా, వస్తే అబద్ధం కూడా ఆడుతున్నాడా, ఇదే ఇతని పాండిత్యం అనగానే ఈయన ఏమన్నాడో తెలుసా, నా నోటి వెంబడి అసత్యం రాదు, ఇంతవరకు నేను ఏదంటే అది అయ్యింది. కారణం నేను ఎప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోను. మా అమ్మవారికి ఎదురుగుండా కూర్చుని నిరంతరం మంత్రజపం చేస్తూ ఉంటాను. అందువల్లే అమ్మ నా నాలుక మీద చేరి పలికిస్తూ ఉంటుంది. ఎందుకు పలికించిందో అమ్మ, ఇవాళ నిజంగా అమావాస్య అనేది పూర్ణిమేమో, అందుకే పూర్ణిమ అనమందేమో అన్నాడు. అయితే ఈ సాయంత్రం దాకా ఇక్కడే కూర్చుంటాను, ఈ అమావాస్య నాడు చంద్రుడు కనబడకపోతే నీకు శిరశ్ఛేద శిక్ష అన్నట్టు ఆయన. ఓ అంతకంటే అదృష్టం ఏముంది అని ఆయన ఎక్కడ కదలకుండా అక్కడే కూర్చున్నాడు. ఇక ఆకలి లేదు, దప్పిక లేదు, మైసూరు బజ్జీ లేదు, చట్నీ లేదు, ఏమీ లేవు, అలా కూర్చుని ఉన్నాడు. రాజుగారు కూడా మొండిగా అక్కడే కూర్చున్నాడు. క్రమంగా చీకటి పడింది. అమావాస్య, అందులో కార్తీక మాసంలో కటికి చీకటి కదటండి. ఏ వేపు చూచినా గాఢాంధకారం అలముకొన్నది. నల్లని మబ్బులు ఆకాశంలో అలుముకున్నట్టుగా, చుట్టుపక్కల కాటుక పూసేసినట్టుగా అయిపోయింది, అంజనం పూసినట్టు అయిపోయింది అనమాట. కట్టిక చీకటి ఎల్లమెద్ది తటములందు కటిక చీకటి అలుముకున్నది. ఏమోయ్ అభిరామ, ఏమిటిది, పూర్ణిమ ఇలా ఉంటుందా అన్నాడు. అన్నాడో లేదో అందరూ చూస్తూ ఉండగా అమ్మవారి విగ్రహం కదిలింది. అమ్మవారు తన ముక్కు పుడక తీసి కుడి చేత్తో పీకి ఇలా పైకి విసిరింది. ఆ ముక్కు పుడక పైకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి. ఇక్కడ తమాషా జరిగింది. ఆకాశంలో ఒక చంద్రుడు వస్తే ఏదో కాస్త వెన్నెల, కానీ ముక్కు పుడక పైకి పెడితే కోటి చంద్రుడు ఆకాశంలో చేరితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతితో నిండిపోయింది ఆకాశం అంతా. మహాకాంతి మహాకాంతి. ఆ కాంతి చూసి అందరూ పరవశించిపోయారు. సాధారణంగా ఒక చంద్రుడు చూడటమే కష్టం, కోటి చంద్రులు వస్తే ఎలా ఉంటుంది ఆ కాంతి, కానీ ఆ కాంతిని చూడగలుగుతున్నారు. మంచి వెలుతురు అనమాట, పిండి వెన్నెల వంటి వెలుతురు. కలువ పువ్వులు వికసించాయి. తొగలు సందడింప దొంగలు భీతిల్ల, తొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల. ఓ పక్కనేమో కలువ పువ్వులేమో సంతోషంతో వికసిస్తున్నాయి, దొంగళ్ళు హడిలిపోయారు. ఎందుకో తెలుసా, అమావాస్య కదా, చీకట్లో దొంగతనానికి బయలుదేరారట. ఏదో భరత్ శర్మ గారు 2 పారాయణలు చేశాడు, ఆ డబ్బులన్నీ బ్యాగులో పెట్టాడు, పట్టుకుపోదాం అనుకుని వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళకేమో ఇప్పుడు ఈ బెన్నెలు రావడం వల్ల భయం పట్టుకుంది. తొగలు సంతశిల్ల దొంగలు భీతిల్ల. పొడిచె సీతకరుడు భూరిచె కోరక ప్రీతికరుడు జార భీతికరుడు కడలి మిన్ను ముట్టి కడలు కొనగా. అందమైన పద్యం ఇది, పోతన గారు రాసిన అందమైన పద్యం. చంద్రుడు వచ్చినప్పుడు ఎలా వర్ణించాలో ఆయన దగ్గర తెలుసుకోవాలి మనం.
తొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల కడలి మిన్నుముట్టి కడలు కొనగ పొడిచె సీతకరుడు భూరిచె కోరక ప్రీతికరుడు జారభీతికరుడు. కలువలు సంతోషించాయి, దొంగలు భయపడ్డారు. సముద్రం పొంగి 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 ఆకాశం కేసి కెరటాలు లేచిపోతున్నాయి. ఎందుకో చంద్రుడు వస్తే సముద్రం పొంగుతుంది, చూశారు కదా మీరు. ఎందుకంటే చంద్రుడు అందులోంచి పుట్టాడు. అందుకే చంద్రుడి కిరణాలు రాగానే మా అబ్బాయి అని చంద్రుడికి చెయ్యి చేస్తాడట షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఆయన కెరటాలే చేతులు, చంద్రుడి కిరణములే ఆయనకి చేతులు. ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు, మధ్యలో మనం షేక్ అయిపోతాం అక్కడ ఉంటే. అలా చల్లని కిరణములు కలిగిన చంద్రుడు ఉదయించాడు. ఆయన భూరి చకోరక ప్రీతికరుడు, చకోర పక్షులకు ఆనందం కలిగిస్తాడు. వెన్నెలు వస్తే చకోరాలు ఆనందపడతాయి. జారభీతికరుడు, రాత్రిపూట రహస్యంగా తిరిగే వాళ్ళు ఉంటారే కొంతమంది స్త్రీ పురుషులు, వాళ్ళకి భయం కలిగిస్తాడు. ఎందుకంటే వెన్నెల్లో అయితే దొరికిపోతాం, చీకట్లో అయితే రహస్యంగా తిరగచ్చని అనుకుంటారట వాళ్ళు. అటువంటి మహాత్ముడు ఆయన. వెంటనే రాజుగారికి మతిపోయి జగన్మాత మాత అంటూ అటు అమ్మవారిని కీర్తిస్తూ వెళ్ళి అభిరాముడి కాళ్ళ మీద పడిపోయాడు. భట్టారక, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఇప్పుడే. భక్తుల్ని చాలామందిని చూశాను, కానీ అమావాస్యని పూర్ణిమని చేసిన వాడిని నిన్నే చూశాను. ఎప్పుడో పురాణాల్లో విన్నాను, కురుక్షేత్రానికి వెళ్ళి ఒకరోజు ముందుకు లాక్కొచ్చేట అమావాస్యని కృష్ణుడని విన్నాను. మళ్ళీ నువ్వు ఆ కృష్ణుడిని గుర్తుకు తీసుకొచ్చావు, భక్తులు భగవంతుడి కంటే గొప్పవాళ్ళని నిరూపించావు అని కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగేశాడు. అమ్మవారికి ఏమన్నాడు, అమ్మా ఈ రోజు నుంచి నువ్వు అమృత ఘటేశ్వరుడి భార్య అమృత ఘటేశ్వరి కాదు, ఈ అభిరాముడి పేరు మీదుగా అభిరామ అని నిన్ను పిలుస్తానన్నాడు. అంతే, దాంతో అమ్మవారి పేరు అభిరామ అయిపోయింది. తమిళులు అమ్మని చేరుస్తారు కాబట్టి అభిరామ అమ్మన్ అయిపోయింది అనమాట. అది ఆ అమ్మవారి యొక్క పేరు గొప్పతనం. అటువంటి ఊళ్ళో ఏది అభిరామ భట్టారకుడికి అమ్మవారు ప్రత్యక్షమై ముక్కు పుడకతో చంద్రుడిని తయారు చేసి అమావాస్యని పూర్ణిమ చేసిన ప్రాంతం అది. దేవతల అమృత ఘట్టం శివుడిలో కలిసిపోవటం వల్ల ఏర్పడిన గ్రామం కనుక అమృత ఘటేశ్వరుడు అయ్యాడు అక్కడ. ఆ ప్రాంతంలోనే ఈ గుగ్గుల కలశనాయనారు పుట్టాడు. ఈ కలశనాయనారికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ కలశనాయనారు అని పేరు పెట్టింది. నాయనారు అంటే భక్తుడు కాబట్టి తర్వాత వచ్చింది అనుకోండి, ఆయన కలశ్ ఆయన అసలు పేరు. ఈయనకి చిన్నప్పటి నుంచి పురాణములంటే ఇష్టం. ఊళ్ళోకి ఎవరొచ్చినా పురాణం చెబితే పరుగు పరుగున వచ్చేసేవాడు. అందున వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం వల్ల ఈతనికి శివభక్తి అలవడింది. అది చాలా కష్టం, శివభక్తి రావడం అంత తేలిక కాదు. ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ భక్తి రాదు. భక్తిలో శివుడి మీద భక్తి ఏర్పడడం మరీ యోగం అన్నారు. ఈయనకి జంగమ దేవతలంటే ఇష్టం, లింగం అంటే ఇష్టం. కనపడితే లింగాన్ని అలా కౌగిలించుకుని ఆనందంతో కన్నీళ్లు గార్చేసేవాట. జంగమ దేవరులు కనపడితే ప్రాణం ఇచ్చేసేవాట ఆయన. విచిత్రం ఏంటి తెలుసా, జంగమ దేవరులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించకపోతే శివభక్తి వ్యర్థం అయిపోతుందండి. అందుకే జంగమ పరాంగుఖుండై లింగార్చన చేయునతని లీలదలిర్పన్ వెంగలియై శవమునకును శృంగారము చేసినట్లు శివరత్ననిధి అని మనకి ఎంతో ప్రాచీన కాలంలో శివరత్ననిధి స్తోత్రం ఉంది. వీరశైవం విస్తరిస్తున్న రోజుల్లో నన్నితోడుడు మొదలైన వాడు ఇలాంటి అనేకమైన స్తోత్రాలు అందించారు మనకి. ఈ స్తోత్రానికి అర్థం ఏంటి, జంగమదేవరులు శివుడి కంటే గొప్పవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూడక, వాళ్ళకి భిక్ష వెయ్యక, వాళ్ళు కోరుకున్న వస్తువులు ఇవ్వక, వారిని పూజింపక, కేవలం శివలింగమునకు మాత్రమే అభిషేకము చేసి శివుణ్ణి పూజించినటువంటి వాడి శివ పూజ వ్యర్థం. అది ఎటువంటిది, మనిషికి బతికున్నవాడికి సెంటు పూస్తే లాభం, కానీ చచ్చిపోయిన శవానికి రోజు అలంకారం చేస్తే ఉపయోగం ఏంటి? శవమునకును శృంగారము చేయునట్లు అన్నాడు ఆయన. వాడు చచ్చాడు, ఆ శవం కుళ్ళిపోతోంది, దానికి స్నానం చేయించి పట్టుబట్టలు కట్టి కిష్ కిష్ అని డియోడ్రెంట్లు కొడితే ఏం ఉపయోగం లేదు. అదే మనిషికి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టి ఈ సెంట్లు గింట్లు కొట్టి అలంకారం చేస్తే లాభం బతికున్నవాడికి. చచ్చిన శవమునకు నువ్వు ఎంత అలంకారం చేసినా దానివల్ల ఏ లాభం లేదు. పురుగులు పెట్టేస్తుంది శవం ఎలాగో, నువ్వు అలంకారం చేసినా. సెంటు కొట్టినా దుర్వాసన రాక మాందో. ఇప్పుడు పక్కనే ఉన్న డ్రైనేజీ దగ్గరికి వెళ్ళి రోజు సెంటు బాటిల్స్ గుమ్మరిస్తే మాత్రం సెంటు వాసన వస్తుందా?
ఆ బురద అలా వస్తూనే ఉంటుంది, తప్పదు, అది నిరంతర ప్రవాహం, మూసీనది, వైతరణీ నది. కాబట్టి శవానికి అలంకారం ఎలాగ వ్యర్థమో జంగమదేవరలని పూజించని వాడి శివభక్తి కూడా అలా వ్యర్థం అన్నారండి. అందుకే ఇతడు చిన్నప్పటి నుంచి జంగమదేవరలు వస్తే శివుడి కింద భావించి పూజించేవాడు. ఇలా శివభక్తితో బతుకుతున్న కాలంలో ఒకనాడు ఆ ఊళ్ళోకి ఒక పౌరాణికుడు వచ్చాడు. శివుడికి ధూపం అంటే చాలా ఇష్టం, ధూపం వల్ల ఐశ్వర్యం వస్తుంది, ధూపం వల్ల జ్ఞానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని చెప్పాట. శివుడికి బాగా ఇష్టం ధూపం, ధూపం ఇచ్చినవాడు దరిద్రుడైపోయినా మళ్ళీ సంపదలు పొందుతాడు అని చెప్పాడు. అది నమ్ముకుని రోజు ఈయన ఏం చేసేవట, శివుడికి ధూపం ఇచ్చేవాడు. మళ్ళీ ఎవడో అన్నాడు, ఇంటి దగ్గర నుంచి ధూపం పట్టుకొచ్చి అతి కష్టం మీద గుళ్ళోకి వెళ్ళి వెలిగించడం కష్టం, ఎక్కడ పడితే అక్కడ శివాలయాలు కనపడతాయి కదా, శివాలయం కనబడినప్పుడల్లా ధూపం ఇవ్వాలంటే కూడా కుంపటి ఉంటే మంచిది అన్నారట. అందుకని ఒక కుంపటి కొనేసుకున్నాడు. ఈ కుండతో తయారు చేసేటటువంటి కుంపట్లు ఉంటుంది సరే కదా, అటువంటి మట్టి కుంపటి ఒకటి తయారు చేసుకుని అందులో బొగ్గులు వేసుకుని కాసిన నిప్పులు వేసి ఆ కుంపటిని చంకగా వేళ్లాడగట్టు పట్టుకుపోయేవాడు. మరో చంకలో ఓ సంచి వేసుకునేవాడు, ఇది అలాంటి గుడ్డ సంచి. ఆ గుడ్డ సంచిలో గుగ్గిలం వేసుకునేవాట. కొన్న గుగ్గిలం ఇందులో వేసుకుని, గుగ్గిలం అంటే సాంబ్రాణి అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఈ సాంబ్రాణి తీసుకోవడం, ఈ కొంపటి పట్టుకెళ్ళడం, ఎక్కడైనా శివలింగం కనబడిన చోటల్లో అందులో ఈ ధూపం వేసేసి శివుడికి చూపించేవాడు. సరే ఊళ్ళో అమృత ఘటేశ్వరుడు ఉండనే ఉన్నాడు. ఇవి కాక చాలా శివలింగాలు ఉండేవి, ఎక్కడ పడితే అక్కడే శివలింగాలు ఉండేవి. ఏ ఇంట్లో శివలింగం కనబడితే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు వద్దన్న వినిపించుకోకుండా ధూపం వేసిపోయేవాట. ఇదొక గొడవ. మరి తన ఇంట్లో వేసుకోవడం, గుళ్ళో వేయడమే కాదు, ఎవరింట్లో అయినా శివలింగం కనబడింది ఆ పరుగు వెళ్ళి ధూపం వేస్తే ఒరే వద్దురా బాబు అంటే వినేవాడు కాదు. అందుకని అందరూ వీడు వచ్చేసరికి తలుపులు వేసుకునేవారు, ఎందుకైనా మంచిదని. అంత పిచ్చి భక్తుడు అనమాట. అందుకని చివరికి కలసిన అయినారని ఏమన్నారు, గుగ్గిల కలసిన అయినారు అన్నారు. పాపం వాడి ఇంటి పేరు అయిపోయింది గుగ్గిలం వారు అయిపోయారు వారు. ఈ అగ్గి మీద గుగ్గిలం వేసి శివుణ్ణి చాలా ఆనంద పెడుతూ వచ్చేవాడు ఆయన. ఈ పిచ్చి భక్తిలో పడి వ్యవసాయం పట్టించుకోలేదు, ఉద్యోగం లేదు, ఆస్తి అంతా అయిపోయింది. డబ్బును ఎంత ఖర్చు పెట్టినా సంపాదిస్తే ఎక్కడికి పోదు. చాలామంది ఆస్తులన్నీ నేతులకు పోయి అంటారు, ఉట్టి అబద్ధం. అది నేతికి ఎందుకు పోతుంది? నీవు ఇంట్లో కూర్చుని నెయ్యి తాగి ఒక్కనాడనే వ్యవసాయం చూసావా, ఎవడి మీద వదిలేసావు, పట్టించుకోలేదు, అందువల్ల వ్యవసాయాలు దెబ్బతిన్నాయి. అలా కాకుండా నువ్వు కష్టించి పనిచేసి శుభ్రంగా సంపాదిస్తూ అప్పుడు ఎంత తిన్నా ఎంత తిండికి ఎంత ఖర్చు అవుతుందండి? తిండికి ఏం ఖర్చు అవ్వదు, అనవసరంగా వ్యసనాలకు తగిలేయాలి తప్ప. కాబట్టి ఒక 10 ఎకరాలు ఉంటే చక్కగా బాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకుంటే శుభ్రంగా కొంచెం నెయ్యి తాగినా ఏమవ్వదు, కంచం నిండా తిన్నా ఏమవ్వదు. మన పూర్వుల్లో కొంతమంది తెలివి తక్కువతనంతో పని చేయక దెబ్బతిన్నారు. నేను దానం తప్పనలేదు ఎప్పుడు కూడా మా వాళ్ళకి, దానం చెయ్యాలి, కానీ దానములకు తగినట్లుగా సంపాదన కూడా సంపాదించు. ఇంట్లో కూర్చుని ఉన్నదంతా తగలేసి ఏమీ లేకపోతే రేపు పొద్దున కలియుగం ఎలా బతుకుతావు? అటువంటి వాడు సంపాదించకుండా డబ్బు తగలేయకూడదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే పాపం ఇతన్ని ఇటువంటి శివభక్తులు నాయనార్ల చరిత్ర వేరు, అది పరాకాష్ఠ భక్తి. ఆ భక్తిని ఎవరితో పోల్చలేం. నేను మీకు ఇది ముందే చెప్పా, వాళ్ళు ప్రాణమును కూడా తృణప్రాయంగా శివుడి కోసం విడిచిపెడతారు. ఆ లెవెల్కి వెళ్ళాలి. ఆ మహానుభావుడు అలాగే ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది, పొలం పట్టించుకోలేదు, పొలాలు పోయాయి, అప్పులు పాలైపోయాడు, డబ్బులు లేవు, ఆదాయం లేదు, అయినా గుగ్గిలమే ఇచ్చేవాడు శివుడికి. ఇంట్లోకి మాత్రం బొగ్గుల మీదకి ఒక్క జొన్నపొత్తు కూడా పట్టుకెళ్ళేవాడు కాదు. భార్య కూడా భక్తురాలి. అందుకని ఏం పర్వాలేదండి, ఆస్తి పోయినా పర్వాలేదు, శివుడి కోసం బతుకుదాం మన ఇద్దరం అనేది. ఇలా ఇద్దరు ఐకమత్యంతో ఉండేవాళ్ళు అరుదుగా ఉంటారు. శివభక్తుల్లో ఎక్కువ మంది అలా ఐకమత్యంతో ఉన్నవాళ్ళే ఉన్నారు. ఎక్కడో తోసుంటా అనుకున్నవాళ్ళు వేరే వాళ్ళు అనుకోండి. క్రమంగా ఇల్లు అయ్యవారి నట్టిల్లు అయిపోయింది, శూన్యమైపోయింది. ఇంట్లో గిన్నెలు లేవు, గుడ్డలు లేవు, తినడానికి తిండి లేదు, పిల్లలు చాలామంది ఉన్నారు. అదేంటో 16 పిల్లలు వీడికి, కటిక దరిద్రుడికి పిల్లలు అని ఏడ్చిన డబ్బున్నవాడికి పిల్లలు ఉండరు. భగవంతుని పరీక్షలు ఇలాగే ఉంటాయన్నమాట. వద్దురా బాబు అనుకుంటే ఏడాదికి ఒకళ్ళు చొప్పున పిల్లలు లొకలొకలాడుతూ పుట్టుకొచ్చేస్తూనే ఉంటారు. ఇంటి నిండా బోలెడు సంపద ఉంటుంది, అట్లీస్ట్ ఒక్క చైల్డ్ అనుకున్నవాడికి చైల్డ్ ఉండదు, చీల్డ్ ఉండదు. భగవద్ లీలలు అన్నాను కదా. క్రమంగా పిల్లలు ఒక రోజున ఏడుస్తూ ఆకులు పట్టుకొచ్చి, అన్నం బాబోయ్
ఆకలి నీరసం ఇంత అన్నం పెట్టు మేము చచ్చిపోతున్నాం అమ్మో అమ్మో అని ఏడ్చారు. ఈయన గుగ్గిలం ముచ్చుకుని బయటకు పెడుతున్నాడు. అప్పుడే వెంటనే వాడు ఇలా దగ్గరికి రమ్మని పిలిచి, చూసావా పేదరికం ఎలా పట్టి పీడిస్తోందో, మనం చచ్చిపోయేటట్టున్నాం ఆకలికి, మనం పోతే పోయాం, నీకు నాకు శివభక్తి ఉంది, కానీ పాపం పసివాళ్ళు శివుడంటే తెలియదు, శైశవంలో ఉన్న వీళ్ళకి శివభక్తి గురించి చెబితే ఏమంటారు, ఇంత అన్నం పెడితే సంతోషిస్తారు అనగా ఎలా పెట్టమంటావే అన్నాడు ఆయన. పెట్టడానికి ఏముంది, గుగ్గిలానికే సరే డబ్బులు లేకుండా ఏడుస్తున్నాను అన్నాడు ఈయన. గుగ్గిలానికి డబ్బులు అయితే గుగ్గిళ్ళు ఏం తెస్తాను అన్నాడు. అప్పుడు ఆవిడ ఆఖరిగా నాకు ఒకటి మిగిలింది, గొలుసులు గెలుసులు పోయే కానీ మంగళసూత్రాలు మిగిలాయి. గొలుసు దానం ఇచ్చేసిందండి, ఇస్తానని మళ్ళీ గొలుసు కోసం ఎదురు చూసేలా చేయలేదు, గొలుసు ఇచ్చేసింది పాపం. చివరికి మిగిలిన మంగళసూత్రం బిళ్ళలు మిగిలాయట. అందుకని ఈ మంగళసూత్రం బిళ్ళలు నీకు ఇచ్చేస్తాను, ఇవి రెండూ కలిసి 2 ఏళ్ళు 4 కాసులు చేస్తాయి, దాన్ని అమ్మి ఆ డబ్బులతో బియ్యం, పప్పులు, ఉప్పులు, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ తీసుకునిరా, పిల్లలకు అన్నం పెడదాం, శివుడికి కూడా నైవేద్యం పెడదాం, మనం తినగా పిల్లలకి పెట్టదాం, పిల్లలు తినగా లేక మనం తిందాం, ఇవన్నీ తినే ముందు అతిథులకి కూడా పెడదాం అంది. ఇంత కష్టంలో కూడా అతిథులకి పెడదాం అంది. ఎంత మంచి పెళ్ళాని నువ్వు, అహనా పెళ్ళామా ఓహనా పెళ్ళామంట, అహనా పెళ్ళామంట ఓహనా పెళ్ళామంట, బంగారు పెళ్ళామంటని పాడుకొని ఏమన్నాడు. పసుపు కుమ్ములు కట్టుకుని ఈ మంగళసూత్రాలు తీసిచ్చింది. అవి పుచ్చుకుని బయలుదేరాడు ఈయన. ఈ బజారుకి వెళ్ళాడు. వెళితే ఆ రోజుల్లో 2 మంగళసూత్రం పిల్లలకి 2 రూపాయలు ఇచ్చారు. 2 రూపాయలకి ఏకంగా 4 కాసులు బంగారం. ఆ రోజులు వేరు, మరి పైసలకు విలువ ఎక్కువ. 1 పైసా పెడితే ఇంతంత పప్పు వచ్చేదిటండి. మరి నేను విన్నాను, ఏమో తెలియాలి. మనలో కురువృద్ధులు కురుభీష్ములు చాలామంది ఉన్నారు కదా, అలాంటి వాడు అడిగి చెప్తారట. ఈ 2 రూపాయలు పుచ్చుకున్నాడు. ఇంటికి ఏమేం పట్టుకెడదాం, ఓ బస్తా బియ్యం, ఓ బస్తా కందిపప్పు, ఏది 1 రూపాయి పెడితే బస్తా కందిపప్పు, బస్తా బియ్యం, పెసలు, అవేవో చింతపండు, బొంతపండు, మిరపకాయ, కొరపకాయ అన్నీ వస్తాయట. ఇవన్నీ కొనుక్కుందాం అనుకుని బయలుదేరాడు. ఇంతలో గుగ్గిలం అమ్ముతాం అని గుగ్గిలం ఓడొచ్చాడు. తెల్లగా ఉన్నాడు ఒకడు, పొడుగ్గా ఉన్నాడు, చేతిలో సోలం కూడా ఓటేసుకుని గుగ్గిలం పట్టుకొచ్చాట. వాడి చుట్టూతా 2 గాడిదలు, గాడిదల మీద 80 బస్తాల నిండా గుగ్గిలమే. గుగ్గిలం చూస్తే వీడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు, పిచ్చెక్కిపోయింది వీడికి. అబ్బా సమయానికి వచ్చేవారు గుగ్గిలం వాడా అన్నట్ట. ఎన్ని బస్తాలు ఉన్నాయి, 80 బస్తాలు గుగ్గిలం ఉంది. ఎంత, 2 రూపాయలు అన్నట్ట. ఇదిగో 2 రూపాయలు కూర్చో గుగ్గిలం ఇచ్చేయి అన్నాడు. అక్కడ పెళ్ళం బిడ్డలు వాళ్ళేమో బొగ్గైపోతున్నారు, వాళ్ళు గెజగెజలు ఆడిపోతున్నారు. ఈయన 2 రూపాయలు పెట్టి గుగ్గిలం కొనేశాడు మొత్తం. గాడిదలతో సైతంగా ఇచ్చేసేట్టు వాడు ఏకంగా. ఆ గాడిదల మీద ఉన్న గుగ్గిలం బస్తాలు వేసుకుని బయలుదేరాడు. బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్యామణి తలుపు తీసి చూసింది. తలుపు అంటే ఉంది గుడిసి కదా, గుడిసికి ఇలాంటి పెద్ద పెద్ద తలుపులు ఉండవు, తాటాకు తలుపు. ఆ తాటాకు తలుపు ఇలా మెల్లిగా లాగింది. ఎదురుకుండా చూస్తే గాడిదలు బస్తాలు కనపడగానే అయ్యి బాబోయ్ అంత పని చేశారండి, 2 రూపాయలకి ఇంత వచ్చేసి ఉంటాయండి. ఏమేమి తెచ్చారు, మిరపకాయలు తెచ్చారా, బస్తాల్లో బియ్యం తెచ్చారా, ధాన్యం తెచ్చారా, అవి తెచ్చారంటే గుగ్గిలం తెచ్చాను అన్నాడు ఆయన. అప్పుడు ఏమైపోవాలి, అగ్గి మీద గుగ్గిలం అవ్వాలిగా, అవలా మంచి పని చేశారండి. అది పోతే పోతా మనం చస్తే తెచ్చాం, గుగ్గిలం తెచ్చారండి. ఎంత మంచి భార్యో, గుగ్గిలం తెస్తారా అని బ్యాగ్ వీపుని వేసుకుని పారిపోలేదు. ఎంత మంచి ఎవడో చూడండి. అంటే ఆ రోజులు ఆ విధానం వేరు. సరే ఇప్పుడు ఏం చేద్దామండి, గుగ్గిలం శివుడి మందిరం ఉందిగా వేసేద్దాం అన్నాడు. కొంపటి తీసుకొచ్చాడు. పిల్లలేమో కడుపు పట్టుకుని ఏడుస్తున్నారు. ఈ గుగ్గిలం శివుడికి చూపిస్తున్నారు. వీళ్ళు శివుడికి అలా పొగ పెడుతూ ఉంటే ఓ ఘుమ గుడిసంతా పొగతో నిండిపోతుంది. ఈ సమయంలో ఒకడొచ్చాడు. ఆకలి అన్నాడు. ఈ ఆకలి అనగానే వీడు లోపలికి పీల్చుకొచ్చారు. ఆకలితో చచ్చిపోతుంటే పొగ పెడతారా నన్ను అని ఆ పొగ పీల్చి అని క్షయవ్యాధి వాళ్ళగా దగ్గి కింద పడిపోయాడు. ఇదేంట్రా పొగంటే అందరూ సంతోషిస్తారు, వీడేంట్రా పొగంటే తీసేయండి అంటాడు ఈ పద్మాకర్ గారిలాగా అని వెంటనే వాడిని తీసుకొచ్చి బయటికి పడుకోబెట్టారట. అప్పటికే వాడి శరీరం చల్లబడిపోతుంది. అన్నం పెడతానండి లోపలికి తీసుకొచ్చి గుగ్గిలం పొగేసి చంపేస్తారా, నాకు ఆకలిస్తుంటే అనగానే వీళ్ళు కంగారు పడి, లేదండి మా శివుడికి ఇష్టం గుగ్గిలం వేసాను తప్ప శివుడికి ఇష్టమైనవి అందరికీ ఇష్టం అవ్వాలని కాదు కదా, మీకు ఏదో రకంగా అన్నం పెడతాం అన్నారట వాళ్ళు.
ఎప్పట్లో పెడతారు, నాకేమో నీరసం వచ్చి చచ్చిపోతున్నాను అన్నాడు ఆయన. ఒక 10 నిమిషాలు సమయం ఇస్తే అన్నం పెడతామన్నాడు ఈయన. 10 నిమిషాల్లో పెట్టకపోతే నీ గొంతు కోసుకుని నీ రక్తం నాకు నోట్లో పోస్తే ఆ రక్తంతో బతుకుతాను అన్నట్టు అవతలవాడు. ఇదేదో బాగుందనుకున్నాడు ఈయన. ఎలాగో 10 నిమిషాల్లో సంపాదించలేం కదా. మహాత్మా, మీరు అన్నదే బాగున్నది, ఎంత గింజుకున్నా 10 నిమిషాలలో నేను అన్నం తేలేను, ఏదో తెద్దామేమో అనుకున్నాను కానీ నా రక్తంతో మీరు బతుకుతానంటే ఇప్పుడే నా రక్తం ఇచ్చేస్తాను అని భార్యని కత్తి పట్టుకురా అన్నాడు. ఆవిడ పట్టుకొచ్చిందండోయ్, భక్తితో పట్టుకొచ్చింది. దిక్కుమాలాడు పోతే బాగుండని కాదు, ఆ కత్తితో మెడ మీద ఇలా వేసుకున్నాడు. ఆ నెత్తురు వచ్చే నోట్లో పడింది. వెంటనే ఆ గది గుమగుమలాడిపోతున్న పొగతో ఉన్నటువంటి గదిలో ఉన్న పొగంతా ఆగిపోయింది. చూస్తూ ఉండగా ఆ ఇంటికి ఎదురుగుండా ఉన్న ముసలాయన చావడానికి సిద్ధంగా ఉన్నవాడు నోట్లో నెత్తురు పట్టడంతో ఆకాశం అంత శరీరంతో ఈశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు. పక్కనే అమ్మవారు పార్వతి కూడా ప్రత్యక్షమైంది. నేనే అమృత ఘటేశ్వర స్వామిని, ఈవిడే అభిరామదేవి. నాయన, ఎంత గాఢభక్తి నీది, ఎంత మూఢభక్తి నీది. భార్య మెడలో మంగళసూత్రం కూడా గుగ్గిలం కోసం త్యాగం చేసావు. ధూపం వల్ల ఐశ్వర్యం వస్తుందని నమ్మావు, అది సత్యం అవుతుంది నీ ఎడల. ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి రక్తం కూడా ధారపోసావు. ఈ త్యాగాన్ని మెచ్చుకుంటున్నాను. నీవు చేయలేని పని లేదు అని నీకు వరమిస్తున్నాను. అసాధ్యమైన కార్యం కూడా నువ్వు చేయగలుగుతావు. నువ్వు అందరికంటే ఎక్కువ కాలం బతుకుతావు. 125 ఏళ్ళు మీ దంపతులు బతుకుతారు, మీ పిల్లలు సుఖ సంపదలతో జీవిస్తారు అన్నాడో లేదో ఆ గుడిసె మాయమైపోయి 7 అంతస్తుల భవనం వచ్చేసింది. ఆ ఇంటి నిండా బంగారం, నగలు, ధాన్యాలు, ధనాలు వచ్చి పడ్డాయి. బోలెడంత పొలం వచ్చింది. దాసదాసీ జనం వచ్చారు. వీళ్ళు శివుణ్ణి భక్తితో స్తుతించారు. ఆయన అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ఇంటిలో సంపద వచ్చింది, పిల్లలు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా సుఖంగా ఉండొచ్చుగా, అలా ఉండలేదు. భార్యని పిలిచాడు ఈయన. భార్యామణి, శివుడు మనకింత సంపద ఇచ్చింది దేనికి? సుఖాలు అనుభవించమనే. గోంగూర పచ్చడి, దబ్బకాయ పచ్చడి, ఆవకాయ, బజ్జీలు ఇవి తింటూ బ్రతకడం కోసం, జీవించడం కోసం కాదు మనకి సంపద ఇచ్చింది. ఈ ధనముతో తీర్థయాత్రలు చేద్దాం. తీర్థయాత్రలు చేస్తూ ప్రాణం విడిచిపెడితే మంచిదని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి వెళ్ళిపోదాం ధైర్యంగా అన్నాడు. ఇది భక్తుల గొప్పతనం అంటే. గట్టిగా 2 రోజులు బయటికి రావాలంటే భయం. అయ్యి బాబా చచ్చిపోతామేమో, చావకి ఏమవుతామండి ఎంతకాలమే నన్ను, ఎన్నాళ్ళు బతుకుతారు పోనీ భయపడుతూ ఇంట్లో తక్కుంటే. గుడికి వెడితే చచ్చిపోతామేమో, తీర్థయాత్రకి వెడితే చచ్చిపోతామేమో, ఇంట్లోనే పడుకుందాం హాయిగా, మన ఇంట్లో తణుకులో పుణుకులు వేసుకుంటూ బతుకుదాం. చెణుకులు వేసుకుంటూ అంటే వణుక్కుంటూ ఉంటే ఎల్లకాలం జీవిస్తాం. మన కళ్ళ ముందు ఎంతోమంది పోయారు, మనము పోతాం. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామచిలుక, కొన్నాళ్లకో రామచిలుక. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలుక. ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు. ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయం అంటావు, బయటికి వెళితే తప్పిపోతానేమో అంటావు. ఓసి పిచ్చాడా, ఓ ప్రాణమా. చిలుక అంటే ఓ జీవుడా అని అర్థం అన్నమాట. నీ ఇల్లు ఎక్కడ? నీకు చివరిగా మిగిలిన ఇల్లు ఊరికి ఉత్తరంగా శ్మశానం, అక్కడ అయితే సమాధి లేదా దహనం, అది తప్ప వేరే ఇల్లే లేదు. పెర్మనెంట్ రెసిడెన్స్ అదేనండోయ్. చాలామంది పెర్మనెంట్ రెసిడెన్స్ అంటున్నారే, అది ఉట్టి అబద్ధం. ఎవడన్నా పెర్మనెంట్గా ఉంటాడా? మీ కళ్ళ ముందు ఎంతోమంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మా ఇల్లు టెంపరీ ఇల్లు కాదండి, పెర్మనెంట్ ఇల్లు అండి, ఇది అడ్రస్ అండి అన్నవాళ్ళ ఆధార్ కార్డులు చిరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఈ ఆధార్ కార్డులు పనికిరావు, ఈ అకౌంట్లు పనికిరావు, ఈ పెన్షన్లు ఈ టెన్షన్లు ఏమీ లేవు. ఏమిటో ఇక్కడ ఉన్నంతకాలం ఇంత పెన్షనో టెన్షనో అనుకుంటారో, 1వ తారీఖు పరిగెత్తుకెళ్ళిపోతారా, 1వ తారీఖు నాడు వెళ్ళకపోతే పెన్షన్ రాదండి కంగారు అడిపోతున్నారా, అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి. ఆ తర్వాత ఈ పెన్షన్ ఎక్కడికి వెడుతుందండి? అది కూడా కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అక్కడికి వచ్చే పెన్షను ఇక్కడ నువ్వు చేసిన పుణ్యము లేక పాపమే, అది దృష్టిలో పెట్టుకో. అందుకని చివరికి మిగిలినది శ్మశానం అనేది తప్ప వేరే ఇల్లు లేదు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామచిలుక,
కొన్నాళ్లకో రామ చిలుక. నువ్వు ఎన్నాళ్ళు బతికినా నీ సామ్రాజ్యం ఏంటి? ఇది కొన్నాళ్లే. ఇక్కడున్నా, లేక పాడు సత్రంలో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, కంపార్ట్మెంట్లో ఉన్నా, విమానం ఎక్కినా, మంచం మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా, నీ సామ్రాజ్యం కొన్నాళ్లే. ఇది ఇక్కడ వదిలిపోక తప్పదు. ఇంత కష్టపడి సంపాదించాం, మా పిల్లల కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం, లేకపోతే వాళ్ళ కోసం అది కట్టాను ఇది కట్టాను అనుకుంటున్నాం. ఇవి ఏవి వాళ్ళకి ఇచ్చారో లేదో వాళ్ళు ఏం చేస్తారు మనం చూడొచ్చామా? ఇవన్నీ వేస్టే అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా దిక్కుమాల కాపీనం పోతుందా? పోదే. చూస్తూ చూస్తూ ఈ కండువా ఇవ్వగలనా? ఇవ్వలేను. ఇస్తే ఎప్పుడో బాగుపడతాం మనం. అదే మన గొప్పతనం. కాబట్టి కొన్నాళ్లే ఈ సామ్రాజ్యం. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందు గతి కానవే చిలుక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరూ రారు చిలుక, వెంట ఎవరూ రారు చిలుక. ఈ 3 రోజుల బతుకిది. అంటే 3 నాళ్ళు అంటే నాడు అంటే 30 ఏళ్ళట. అందుకని 3 నాళ్ళు అంటే 3 30 90 ఏళ్ళు. 100 ఏళ్ళు అంటారు కానీ 90 ఏళ్ళు బతుకురా. ఈ 90 ఏళ్ళు కూడా ఉంటావో లేదో తెలియదు. ఈ మధ్యలో ఎప్పుడన్నా నువ్వు డామ్ అంటావు. ఈ మాత్రం దానికి రెచ్చిపోయి ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది, ఇది నాది 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 అంటున్నావు. ఈ నాది నాది నీది కాదురా. రెచ్చిపోతున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా. చివరికి ఇదేది నీ కూడా రాదు. నిన్ను మోసేరు నలుగురు. ఎంతమంది? 4 మాత్రం గ్యారంటీగా పోయారు. ఇప్పుడు అది మోయట్లేదు. ట్రాక్టర్లోనూ అదేదో కారులో వేసి మోసుకుపోతున్నారులేండి. కనీసం ఈ కాస్త దూరమైనా మోస్తారుగా. మాకో సుఖం ఉంది, మేము ఎక్కడికి దూరం వెళ్ళక్కర్లేదండోయ్. ఇక్కడే వంట. తేడా వచ్చిందా కుష్ గోడ అవతలే చాలా తేలిగ్గా పట్టుకుపోవచ్చు. తక్కిన చోట్ల చాలా దూరం వెళ్ళాలి. అందుకని మేము ఏరికోరి పక్కన చేర్చుకున్నాం. అందుకని మోసేరు నలుగురు వెంబడిని 10 మంది. 4 మోస్తారు, వెనక 10 మంది వస్తారు. పువ్వులు విసురుతారు, 2 రూపాయలు విసురుతారు, మధ్యలో ఏవో అరుస్తారు. పిచ్చి పిచ్చి అరుపులు కొందరు, శివ శివ నారాయణ అని కొందరు అరుస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? వెంట ఎవరు రారు చిలుక. ఈ కూడా వచ్చేవాళ్ళు శ్మశానం వరకే వస్తారు, తర్వాత నీతో కూడా వస్తారా? అబ్బే, అక్కడ వీళ్ళు ఏం చేస్తారట? కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు. 4 కర్రల మీద మోస్తారు, ఆ తర్వాత కట్టెలు వేస్తారు, కట్టెల మీద పడుకోబెడతారు. ఓ మోపు కట్టెల మీద నిప్పెట్టిదాకా కూర్చుని, నిప్పెట్టగానే అక్కడే చుట్ట కాల్చుకుంటారు. అందులో మళ్ళీ ఆహా భలే కాలుతున్నావురా, ఈ సువాసన ఆ సువాసన కూడా బాగుందంటారు. అందులో సిగరెట్టు చుట్ట కాల్చుకుని. ఈ మధ్యన ఇంకా తమాషా చూస్తున్నాను ఇక్కడే ఎదురుగుండా. టీ కూడా అందులోనే కాల్చుకుని అందరికీ పోశారు. వాడి శవం తగలబడుతుంటే అందులో టీ కాచిచ్చారు. టీ తెచ్చుకున్నారు ఫ్లాస్కులో, అది వేడిగా లేదుట. అందుకని గిన్నెలో పోసి దాని మీద వేడి చేశారు. వాడు అలా ఉపయోగపడ్డాడు. ఆ టీ తాగడం మొదలెట్టారు. అక్కడే టీలు కాఫీలు. శవనంలో శవం దగ్గర కాలుతున్న చోట కూడా టీ తాగడం ఏంటండి, వీడి కష్టం కాలా అని ఎవడో అంటున్నాడు. నేను అన్నమాట. చివరికి ఈ కర్రలు కాలుతాయి, కట్టెలు కాలుతూ ఉంటాయి, వెంట ఒక్కడూ రాడు. ఇంత ఇష్టపడతాం కదా మనం, కూడా వెళ్ళవేంటండి వాళ్ళ కూడాను. మా ఆయన లేకపోతే నేను ఉండలేను, ఏమండి మీరు లేకపోతే ఉండలేను అన్నావిడ. నీరసం వస్తుంది, కాస్త కాఫీ అంటుంది మధ్యలో. మళ్ళీ ఆ కాఫీ కూర్చొని గుట్టుక్కుని తాగి, ఏమండి కాఫీ పొద్దున్నే లేవగానే 3ంటికి కాఫీ అనేవారు, ఇప్పుడు అనరేమిటండి. కాఫీ లేదు, పాఫీ లేదు. కాబట్టి ఈయనతో ఆవిడ వెళ్ళదు, ఆవిడ లేకపోతే ఉండలేనన్నాడు, ఆవిడతో వెళ్ళలేడు. కాబట్టి వెంట ఎవరినో వస్తున్నారా? వెంట ఎవరు రారు చిలుక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక రామ చిలుక. ఎంత గొప్ప తత్వం. కాబట్టి ఇంట్లో కూర్చోక టిక్కెట్ చేయిస్తే బకెట్టు తన్నేలోపు ఈ టిక్కెట్టు పుచ్చుకొని హాయిగా మనం కూడా రైలు ఎక్కి ఆయనతో కాశీ పిలిస్తే కాశీ వెళ్ళి, పూరి పిలిస్తే పూరి వెళ్ళి, పూరి కూర తిని పారాయణ చేసుకుంటే సుఖం. ఎప్పుడు ఇంట్లో కూర్చుని డబ్బులు ఖర్చు అయిపోతాయండి. మళ్ళీ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటాయి? నువ్వు సంపాదించిన డబ్బు రేపు నీ తర్వాత వాడు ఏం చేస్తాడో ఏం తెలుసు నీకు, వెర్రి మొహం కాకపోతే. అయ్యి బాబాయ్ డబ్బు అయిపోతేటండి, ఎన్ని కొబ్బరికాయలు అమ్మితే డబ్బులు వస్తాయండి, అందుకని మా పిల్లల కోసం దాచానండి.
నీ కొబ్బరికాయ రాదు, నీ డబ్బు రాదు. ఇవి తెలుసుకున్నవాడు జ్ఞానంతో ఉంటాడు. ఇంత కఠినంగా చెబితే అయినా బుర్రకు వెలుగుతుందని చెప్పడం అనమాట. చెప్పి 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 విసిగెత్తిపోతున్నాం. అందుకని ఏమన్నాడు ఈ మహానుభావుడు, ఈ గుగ్గిల కలశనాయనార్, భగవంతుడు ఈశ్వరుడు గుగ్గిలం వేసినందుకు సంతోషించి ఇచ్చిన ఐశ్వర్యమును సుఖభోగాలకు అనుభవించి వినియోగించడం కాకుండా తీర్థయాత్రలకు వినియోగిద్దాం. పద్మాకర్ గారు జూన్లో వేశారట, మేలో వేశారట చార్ధామ యాత్ర, ఆయనతో వెళ్ళిపోదాం. జగన్నాథపురంలో ఏదో చెబుతారట, అక్కడికి పోదాం. ఆ తర్వాత ఉజ్జయిని పట్టుకెడతాట, అక్కడికి పోదాం, ఆయనతో తిరుగుదాం నడు అని భార్యను తీసుకుని బయలుదేరాడు. పిల్లలకి ఇచ్చేసాడు ఆస్తి, మీరు తీసుకోండి అన్నాడు. ఈ భార్యామణితో కలిసి తీర్థయాత్రల వంకతో తిరిగాడు ఆయన. అలా తిరిగి 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 తిరుప్పనందాళ్ అని తమిళనాడులో ఒక ప్రాంతం ఉంది. ఆ తిరుప్పనందాళ్ దేవాలయానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక తమాషా జరిగింది. ఆ ఊళ్ళో శివలింగం ఇంత పెద్ద లింగం, మన పద్మేశ్వరుడు ఎలా ఉంటాడో ఆ శివుడు కూడా పద్మేశ్వరుడు అంత లింగం. ఆ లింగం ఇలా ఒరిగిపోయిందో, పక్కకు వంగిపోయింది, పూర్తిగా ఒరిగిపోయింది. ఒరగడానికి కారణం ఉండాలి కదా. హఠాత్తుగా లింగం రాత్రికి రాత్రి ఒరిగిందిట. కింద నేల అలాగే ఉంది, స్ట్రాంగ్గా, భూకంపం లేదు, అద్భుతమైన శిలలు. పోనీ ఇలా మట్టిలో పెడితే మట్టి అంటే కరిగిపోయి వంగింది అనుకోవచ్చు. బండరాయి, రాయి రాయి కింద ఉంది, కానీ లింగం ఒరిగింది. రాజుగారు వచ్చి ఇదేమిటి లింగం ఇలా ఎందుకు ఒరిగిందంటే ఏమో తెలియదంటే రాత్రి హారతి ఇచ్చినప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు మాత్రం ఈ తిరుప్పనందాళ దేవాలయంలో లింగం ఒరిగిపోయిందండి అన్నట్ట. వెంటనే ఏం చేశారు రాజుగారు, అర్చకుడు నిజమే చెప్తాడు, ఆయన అసత్యవాట మహాత్ముడు అని మంచి బలమైన 4 ఏనుగులు పిలిపించి ఆ ఏనుగులకి కుంభస్థలాలకి మోకులు కట్టించి ఆ మోకులు శివలింగానికి కట్టించి వెనక్కి లాగించాడు. లాగితే శివలింగం యథాప్రకారంగా అవ్వాలి. కానీ మోకులు తెగిపోతున్నాయి, కానీ లింగం కదలడంలా. లింగాన్ని నిజానికి వాళ్ళు అంత పూర్వం మా మోకులతో పట్టుకొచ్చి పెట్టారు అక్కడ, ఇప్పుడు మాత్రం కదలడంలా. ఏం చిత్రం ఇది! ఏనుగుల వల్ల అవ్వడం లేదు, ఎవరి వల్ల అవ్వడం లేదు, ఎంత ప్రయత్నించినా లింగం వంగడం లేదు. కారణం ఏమిటో తెలుసా? రాత్రిపూట ఆ ఆలయానికి తాటక అని ఒక రాక్షసు వచ్చి పూజించేది. ఈ తాటకంటే రావణాసుడి చెల్లెలు కాసుమా, రాక్షస జాతికి చెందిన ఒక స్త్రీ, పరమభక్తురాలు, శివభక్తురాలు. అది నరమాంసం తిందు, కాయలే తిని బతుకుతుంది, జన్మతః రాక్షసి. అందుకని రాత్రిపూట అదృశ్య రూపంలో వచ్చి పూజ చేసేది. దానికి ఒక లంగా కట్టుకుని, ఇలా నడువుకో లంగా కట్టుకుని పైన ఒక కండువా వేసుకుని వచ్చి అలవాటు వాళ్ళకి, ఆ రాక్షస స్త్రీలకి. మనకు వెళ్ళే చీరలు కట్టుకోవడం, ఈ వక్షోజాలు కప్పుకోవడం ఉండదు. ఇలా కండువా ఒకటి వేసుకుని నడువుకో లంగా కట్టుకు వచ్చిందిట. వచ్చి శివుడికేసి ఇలా వంగుతూ ఉంటే ఈ కండువా జారిపోయింది. ఈ కండువాని పట్టుకుంటేనేమో చేతిలో కలశం జారిపోతోంది. అయ్యో అని ఓ చేత్తో కలశం, ఓ చేత్తో కండువా ఇలా పట్టుకుంది. శివుడి దగ్గర బొత్తిగా స్తనములు అవి కనపడడం బాగుండదని. ఈలోపు కర్మగాలి ఈ వంగడంలో నడుము లూజయ్యి ఈ కట్టుకున్న లంగా కిందకి జారిపోయింది. జారిపోతుంటే శివ అంది. వెంటనే శివుడు ఏం చేశాడు, ఈ జారిపోతున్న లంగాతో ఆవిడ అభిషేకం చేయడం కష్టమని ఈ లంగా పట్టుకుని, ఈ కండువా పట్టుకుని, కొండ పట్టుకున్న ఆవిడలా వంగితే ఇవి జారిపోతున్నాయని ఆయన వంగెట్ట. వంగగానే ఇలా ఉన్న శివలింగం ఇలా ఒరిగిపోయింది. ఆ ఒరిగిపోవడం వల్ల ఈవిడ వంగక్కర్లేకపోయింది. వంగక్కలేకపోవడం వల్ల ఏమైంది, కండువా జారలేదు, ఇది జారలేదు, లంగా లంగాలో ఉంది, కండువా కండువాలో ఉంది. ఆయన ఉంగాడు కనుక ఈవిడ నిలబడి అభిషేకం చేసింది. ఒక భక్తురాలికి మానస సంరక్షణ కోసం శివుడి దగ్గర సిగ్గుపడుతూ ఆవిడేమో భర్త జారిపోతుందని శివ అని అరిస్తే ఆ లింగం అలా వంగిపోయిందనమాట. ఆవిడ అభిషేకం చేసి వెళ్ళిపోయినా భక్తులకి పరీక్ష అన్నట్టుగా లింగం అలాగే ఉండిపోయింది. అటువంటి లింగాన్ని ఆయనంతటా ఆయన ఇష్టపడి వెనక్కి వెడితే తప్ప లేకపోతే ఎవరు వంచలేరు, లేదా ఇంకో ఎవడో భక్తుడు రావాలి. అందుకే రాజుగారు ఎంత ప్రయత్నం చేసినా అవడంలా. ఇప్పుడు అర్థమైందా మీకు? అంత పెద్ద శివలింగం మీద చెంబుతో నీళ్లు పోయి, లేకపోతే శివ అంటే మీకోసం మిమ్మల్ని పొడుగ్గా మారుస్తాడు, లేదా మీకోసం ర్యాంప్ ఎత్తుతాడు శివుడు మీకు భక్తి ఉంటే. ఆయన చాలా కరుణామూర్తి అండి, మన కోసం ఏదైనా చేస్తాడు. అందుకని లింగం ఇలా ఒరిగిపోవడానికి అసలు కారణం అదే విషయం వారికి తెలియదు, ఎందుకు వంగిందో తెలియదు. సరిగ్గా ఆ సమయమునకి ఈ దర్శనమునకి ఎవరు వచ్చారు, మన కలశనాయనారు భార్యతో వచ్చాడు. ఆయన వచ్చి మా శివుడు వంగిపోయాడా, ఎందువల్ల అంటే ఎవరూ చెప్పలేకపోయారు. ఈయన కళ్ళు మూసుకున్నాడు, విషయం అర్థమైపోయింది. శివుడిచ్చిన జ్ఞానం వల్ల, ఈ తాటక వల్ల ఈ శివలింగం వంగిందని తెలుసుకుని శివుణ్ణి నేను వెనక్కి తీసుకొస్తానండి, కొంచెం నాకు అనుమతి ఇవ్వండి అనగా, ఊరుకోవయ్యా, ఏనుగులు కూడా లేకపోతే పీనుగులో ఉన్నావు, నువ్వు ఏం లాగుతావు, చూడడానికి వెంకటరెడ్డిలాగా సన్నగా కనపడుతున్నావు అన్నారు వాళ్ళు.
అదేం కాదండి, నన్ను అంత వెంగలిగా తీసేయకండి, నేను శివభక్తుడిని, ఒక అనుమతి ఇవ్వండి అన్నట్ట. రాజుగారు సరేనని ఇచ్చారు. ఒక మోకు మెడకు కట్టుకుని, మెడకి ఉరిలాగా కట్టుకుని గట్టిగా కట్టేసుకుని రెండో మోకు ఆయనకి కట్టి ఆ తలతో ఇలా లాగాడు. లాగి నువ్వు వెనక్కి రాకపోతే ఈ మోకు నా తలని నొక్కేసి ఉరికమ్మల్లా మార్చి నన్ను చంపుతుంది, నా కంఠానికి ఉరి పడుతోంది, చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను రా అని లాగాడు. ఈయనకి 125 ఏళ్ళు 128 ఏళ్ళు ఇచ్చాడు శివుడు. ఈ భక్తుడు వచ్చి మెడకి తాడు కట్టుకుని లాగితే ఏమవుతుంది? వెంటనే జాలి పడిపోయి శివలింగం యథాప్రకారంగా అయిపోయింది. తాడు తెగిపోయింది, తాడు పైకి కూడా వెళ్ళిపోయిందిట. అందరికీ మతిపోతి ఏమిటిది అంటూ ఉంటే అప్పుడు శివుడు ఆకాశంలో నిలబడి, ఈ తాటక వల్ల నేను వంగాను, ఈ భక్తుడు ప్రాణం పోయినా పర్వాలేదని తన మెడకి తాడు కట్టుకుని ఈ లింగాన్ని వెనక్కి లాగాడు. మీరందరూ ఏనుగులు గురేశారు, మెడలకి తాళ్ళు వేశారు. మీరు ఎవరన్నా భక్తితో ప్రయత్నించారా? భక్తితో ఏ పనైనా చెయ్యవచ్చు అని చాటాడిన. భక్తి కిన్న కరోతి అంటే ఇది. ఈతడు శాశ్వతంగా కీర్తి పొందుగాక. పద్మాకర్ గారి అతని చరిత్రమును సరిగ్గా శుక్రవారం నాడు చెప్పుదురుగాక, అది విని మీరు తరించెదరుగాక. ఈయన చరిత్ర చెప్పినవాడు విన్నవాడు కూడా కైలాసమునకు వద్దురుగాక అని వరమిచ్చాడు. ఆయన చాలా కాలం 128 ఏళ్ళు బతికి తర్వాత కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈ మహానుభావుడి చరిత్ర 5వ నాయనారు గారి చరిత్ర అన్నమాట. చాలా అద్భుతమైన ఈ కథ కూడా చెప్పుకున్నాం. అన్ని కథలు చెప్పలేము, అన్నీ చెప్పినా ఇంత అందంగా ఉండవు. కాబట్టి 63లో ఇప్పటివరకు మనం 5గురి చరిత్రలు చెప్పుకున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. మిగతా వాళ్ళ చరిత్ర కూడా ఈ 4 రోజుల్లో యథాశక్తిగా చెప్పుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.